హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమాను వ్లాగ్స్. ఈరోజైతే నేను షార్ట్ వీడియోలో పెట్టిన పనసపళ్ళు అయితే ఒకసారి పెట్టాను వీడియో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, షార్ట్లో పెట్టాను. మాకు 13 కాసాయండి పనసపళ్ళు. 12 లెక్క పెట్టాను. షార్ట్ చూసారో ఏంటో, ఒక కాయ అయితే కోచుకుపోయారు. అది చాలా చిన్న కాయ అనేసి అనుకున్నాను, కానీ చిన్నకాయ ఒగ్గేసి పెద్దదైతే తీసుకొని వెళ్ళిపోయారు ఎవరో. ఇవి ఎలా పండుతాయో మాకైతే అర్థం కావట్లేదండి, మాకు తెలియట్లేదు. పండాక ఎలా పండుతాయో కోసుకోవాలో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇది మా చెట్టునైతే నేను మేడమెట్లు ఎక్కేటప్పటికి స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇదేంటి స్మెల్ వస్తుంది, పనసకాయ అయితే ముగ్గునట్టు ఉంది అని మా మామయ్య గారికి అయితే ఈ మధ్య ఆరోగ్యం అయితే బాగోలేదండి. బాగుండకపోవడం వల్ల మా మామయ్య గారు ఇలాంటివన్నీ చూస్తారు. బాగుండకపోవడం వల్ల ఇవి పట్టించుకోలేదన్నమాట, చూడలేదు మేము. స్మెల్ వస్తుందని చెప్పేసి వెంటనే అటువైపు వెళ్తే మా ఆయనగారికి చెప్పాను, మా అత్తగారికి చెప్పాను. మా మామయ్య గారు తప్ప ఇంట్లో ఇలాంటివన్నీ అంతగా పట్టించుకోరు. మా అత్తగారు కానీ మా ఆయనగారు కానీ పట్టించుకోకపోవటం వల్ల నేనే వెళ్ళి ఒక కర్ర పట్టుకొని, చిన్న పుల్ల పట్టుకొని ఇలా గుచ్చి చూశాను అనమాట. అన్ని పళ్ళు గట్టిగానే ఉన్నాయి. ఒక పండు అయితే మాత్రం లోపలికి కర్ర వెళ్ళిపోతుంది కదా అనేసి వెంటనే మా బాబుని పిలిచి నిచ్చెన తెచ్చి మా అత్త, నేను, మా బాబు వెళ్ళి, మా అత్త క్యాచ్ పట్టారు, నేనేమో వీడియో తీసుకున్నాను. మా బాబు ఏమో పనసకాయ అయితే కోసాడు ఇలా నిచ్చెన ఎక్కి. 3 అయితే కాయలు కోసేసామండి. ఒకటి మా పాప వాళ్ళకి ఇచ్చాము, ఒకటి మా అత్త వాళ్ళ అమ్మగారి ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. మేమేమో ఇలాగా ఒక పండిన కాయ ఉన్నది కదండి, మా ఇంటి దగ్గర కోసాము. చాలా పిత్తలాడిపోయి తొనలు అయితే అసలు పట్టుకోవడానికి కూడా అంత దీనిగా ఉన్నాయి, కానీ చాలా స్వీట్గా ఉన్నాయండి. అందులో మన చెట్టుకి కాసిన కాయలంటే మరీ ఎంత బాగుండకపోయినా చాలా ఫేవరెట్గా ఉంటాయి కదండి. మన చెట్లకి మనం పెంచుకున్న వాటికి కాయలు కాస్తే చాలా ఆనందం వేస్తుంది కదండి. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందో లేదో, నాకైతే మాత్రం చాలా అలా అనిపిస్తుంది. మనం నీళ్ళు వేసిన పెంచిన చెట్టు నుంచి ఏం తీసుకున్నా సరే అవి అమృతంలా అనిపిస్తూ ఉంటాయండి. మరి మీకు కూడా అలా అనిపిస్తే నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇదిగోండి ఇలాగా కోసిచ్చాడు. ఒక కాయ అయితే కోసేస్తే కింద పడిపోయింది, కాయ లేకపోయాం. ఒక కాయ ఇలా మా అత్తకిచ్చి దేవుడి మాల పెట్టేసి, ఫస్ట్ కాయ కదండి దేవుడి మాల పెట్టాము. దేవుడి మాల పెట్టేసి కట్ చేసేసుకున్నాం అనమాట. కట్ చేసుకొని మా ఆడపడుచు గారి పాపకు కొద్దిగా, మా అమ్మ వాళ్ళ ఇంటికి కొద్దిగా పట్టుకెళ్ళాను. కానీ ఇక్కడే మా వాళ్ళకే, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకే పనిచేయమని చెప్పాను. మరి మా అత్తగారు ఏం చేశారో నాకు తెలీదు. ఇలా అయితే కోసాం అనమాట. అసలు పనసకాయ అయితే కొయ్యలేం కదండి, కానీ పండిపోయిన వల్ల ఏటో మరి తెలియదు కానండి, అసలు చిన్నది ఇలా చాకు ఆయిల్ రాసి అలా కోసేసరికి యాప్లిస్కాయ కోసినట్టు కోసైపోయిందండి. అసలు నేనే ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఇలా దిగిపోతుంది అని. పనసకాయ అయితే బాగా ముగ్గిపోతే ఇలా ఈజీగా కోసేసుకోవచ్చు అనమాట, కానీ బాగా ముగ్గిపోతే తొనలు అయితే తినలేమండి. ఇలా పిత్తలాడిపోతున్నాయి తొనలు. బాగా ముగ్గక ముందే మనం అయితే కోసుకోవాలి. మరి ఇంతలాగా చట్నీ పండబెట్టకూడదు అని నాకు తెలిసిందండి. అయితే ఇలాగో ఎల్లో కలర్ వచ్చేసిందండి, అదే అంచనా పెట్టుకోవాలేమో అనుకున్నానండి. ఎలా పండుతాయో తెలియట్లేదు. మాకు సపోటాకాయల చెట్టు ఉంది, అది కూడా అలాగేనండి. ఎలా పండుతాయో తెలియక అలా ఎక్కువగా చట్నీ ఒగ్గేస్తాము. సపోటాకాయలు అయితే ఉడతలు తింటాయన్నమాట, వాటికి ఆహారం కింద అయినా పనికొస్తుంది కదా అని అలా చెట్టునే ఎక్కువగా ఒగ్గేస్తాము. ఎప్పుడో కోస్తామన్నమాట అవి. మన వల్ల ఈ వేరే జీవులకి ఏదైనా ఆహారం వస్తుందంటే అది మనం చేసుకునే పుణ్యమే కదండి నాకు తెలిసి. ఇదిగోండి ఎంత ఎల్లో కలర్ వచ్చేసిందో చూడండి. చాలా ఎల్లో కలర్ అయితే కనిపించింది, చాలా అందంగా కనిపించాయి. గోల్డ్ బంగారం ఎలా ఉంటుందో అలా ఉన్నదండి. స్వీట్ కూడా అలాగే ఉందండి, చాలా స్వీట్గా ఉన్నాయి. కాకపోతే చూడండి ఎలా పిసికిపోయినట్టు అయిపోయాయో. ఇలాగా అయిపోవడం వల్ల ఇంకో చూసారా, అలాగ అయిపోవడం వల్ల ఇంకా మేము చాలా అప్సెట్ అయ్యాము, ఫస్ట్ కాయ ఇలాగ అయిందని. కానీ మాకు తెలియదు కదండి, అందువల్ల అలా అయింది అనేసి అనుకున్నాం అనమాట.
ఇక నుంచి తెలుసుకుంటే కొద్దిగా బాగుంటుంది అనేసి అనుకున్నాము. రెండో కాయ అయినా కోసి మీకు చూపిద్దాము, మంచిగా తొనలు ఉంటాయి అనుకుంటే మా వాళ్ళకి ఇచ్చేసామండి. ఇంకా తినే ఇది లేదు. మా మనవరాళ్ళకి, మా అల్లుడి గారికి అయితే పనసకాయ తొనలు అంటే చాలా ఇష్టమండి. ఇవి ఎక్కడ కనిపించినా కొని తెస్తూ ఉంటారు, మాకు తెస్తూ ఉంటారు, తను తింటూ ఉంటారు కనిపించినానా. మాకైతే ఇవి ఎక్కువగా సింహాచలంలో దొరుకుతాయండి కాయలు. చాలా బాగుంటాయి సింహాచలంలో దొరికేవి. అక్కడైతే ఎప్పుడు వెళ్ళినా మా అల్లుడి గారు అయితే మేము చూస్తూ ఉంటాం కానీ ఎక్కువగా కొనము ఇలాంటివి. కానీ తనైతే కంపల్సరీ కొనేస్తారు, కొనేసి అందరినీ తినమంటారు, తను తింటారు. మా మనవరాళ్ళకి కూడా అలాగే చాలా ఇష్టం అండి, ఇద్దరు మనవరాళ్ళకి కూడానా. అందుకని తన క్యాంప్ వెళ్తారని తనకైతే ఒకటి పంపించేశాను. ఇంకొకటి అయితే కోచుకుందాం అనుకున్నాం కానీ అవలేదండి. ఇవైతే తింటే మాత్రం షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయండి. పనస్తనులు మ్యాంగోస్ కన్నా ఎక్కువగా షుగర్ లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి. అందువల్ల 2-3 తొనల కన్నా ఎక్కువగా తినడానికి అవ్వట్లేదు. తిన్నా సరే ఎక్స్ట్రా తింటే ట్యాబ్లెట్ వేయవలసి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్